వెల్కమ్ టు CRB9 న్యూస్. కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ఘనంగా గండే చల్లారావు దంపతులు చేతులు మీదుగా కోటి దీపోత్సవం. గండే చల్లారావు సతీమణి రామలక్ష్మి తులసి, గండే అచ్యుత ఆనందరావు సతీమణి అనుష నాగదుర్గ దంపతులచే గండే కాశీ విశ్వనాథం కుటుంబ సభ్యులతో కలిసి వేకువ జామునే శ్రీ లక్ష్మీ గణపతి సహిత స్వామి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామికి అభిషేకాలు, హోమాలు చేపట్టారు. శ్రీ ఉమానీల కంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. తుని తపోవనం శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలకవర్గ సభ్యులు జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఉదయం అభిషేకాలు, హోమాలు జరిగి సాయంత్రం స్వామివారిని పల్లకీలో ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు మొదటి దీపం వెలిగించడంతో కోటి దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. వేలాదిగా భక్తులు పాల్గొని ఆలయ ప్రాంగణాన్ని దీపాల వెలుగులతో నిండేలా చేశారు. అటువంటి దళాన్ని తీసుకొచ్చేస్తే ఏకదేవం శ్రాపం మన కాశీలో ఉండి మన అమ్మ కడుపు 9 నెలలు ఉంటాం. ఈ 9 నెలలో ఉన్న ఆ తల్లి గర్భంలో ఉన్న నవమాసాలు నెలకు ఒక రోజు చెప్పిన నవమాసాలు కూడా దోషం పోతుంది. మనం అటువంటి కాశీ క్షేత్రంలో వెళ్ళి ఉండలేము కాబట్టి కాశీ 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 అంటే కాశీ వల్ల కలిపి వస్తుందట. అదే తిరుపతి వెంకటేశ్వర వస్తాక వచ్చి వెళ్ళి తీరాలి. కాశీ వెళ్ళక్కర్లేదు. కాశీ అంటే చాలుట. ఆయన ముక్తి ప్రదాత. మనకి అయోధ్య, మధుర, అందరూ శివాలయం మెట్లే జాతి కలిగించండి. ఒక్కసారి మనం ఇప్పుడున్న ఆ పరమేశ్వరుని ఒక్కసారి మరొకసారి దర్శించుకోండి. అమ్మవారికి జ్యోతి, మన పరమేశ్వరుడికి జ్యోతి కలిగించండి. పైన అందరూ కూడా ఒకసారి ఆపేయండి. దయచేసి అందరూ చూడండి. ఈ దీపోత్సవ కార్యక్రమానికి మనమ్మ గారు ఇచ్చేసి తొలి దీపాన్ని వెలిగించి
తర్వాత ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మా కుటుంబం అందరికీ చాలా పూర్వజన్మల సుకృతంగా భావిస్తున్నాము. దీనికి అంతటికీ మూల కారణం మా తమ్ముడు కాశీ విశ్వనాథ స్వామి. తను ఈ సంవత్సరమే కాకుండా తన ముందు సంవత్సరం కూడా ఇదంతా తన సంకల్పం ద్వారా జరిగిందనిపిస్తుంది. దైవ నిర్ణయంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఒక దీపం ఇంట్లో వెలిగించడమే మనం పుణ్యంగా భావించే ఈ రోజుల్లో అలాంటిది 1,00,000 దీపాలు వెలిగిస్తే అంత పాపాలు పోతాయి అన్నప్పుడు నేను ఏకంగా 1,00,00,000 దీపాలు వెలిగించి మా కుటుంబం అందరికీ చాలా పుణ్యంగా ఈ యాలంక గ్రామ ప్రజలందరికీ పుణ్యం కలిగించాలని ఎంతో మంచి హోమం జరిపించారు మా తమ్ముడి స్వామి. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నెహ్రూ గారు శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో కోటి దీపోత్సవం జరపడం చాలా మా గ్రామ ప్రజలకు చాలా ఆనందకరమైన విషయం. ఈ దీపోత్సవాన్ని ఉదయం తుని శ్రీ సచ్చిదానంద స్వామీజీ వారు వచ్చి అక్కడ అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ రోజున తొలి ఒత్తు మన జ్యోతుల నెహ్రూ గారి సతీమణి మణిగారు వెలిగించిన తర్వాత మన గ్రామస్తులంతా ఈ కార్యక్రమాన్ని వెలిగించడం జరిగింది. అలాగే మన గ్రామ పెద్దలైనటువంటి గండే చెల్లారావు గారు, వారి సతీమణి రామతులసి గారు, వారి కుమారుడు కాశీ విశ్వనాథు, అచ్యుత ఆనందరావు గారు, వీరి ఆధ్వర్యంలో మా వేలంక గ్రామానికి ఈ రోజున కోటి దీపోత్సవం జరిపించడం, ఈ గ్రామ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి వారు ఎల్లప్పుడూ ఇదే కాకుండా క్రిత సంవత్సరం కూడా కోటి దీపోత్సవం జరిపించడం జరిగింది. అలాగే వారికి ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోటి దీపాలు అన్నది ఈ శివలింగం ఈ గ్రామానికి ఆయురారోగ్యంగా సంతోషంగా అంతా బాగున్నారని గ్రామానికి కాశీ విశ్వనాథం ఈ అంతా ఎవరికి తెలియకుండా 4 రోజుల్లో ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం ఇక 4 రోజుల్లో అంతా ఏర్పాటు చేసి జ్యోతుల నెహ్రూ గారి భార్య మణిగారు వచ్చి తొలి దీపం వెలిగించి ఈ ఊరి గ్రామాన్ని అంతా అభివృద్ధి చేసి ఎప్పుడు కూడా వెళ్ళగా మా జగ్గపేట జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఈ మాకు సాయం చుట్టూలో ఉండి ఈ ఆలం గ్రామాన్ని ముందుకెళ్ళిపోతారు. సత్యదీక్ష దశార్గతని కాకినాడ జిల్లా కిర్లమూడి మండలం యాలంక గ్రామంలో గ్రామ పెద్దలందరూ కలిసి ఈ కోటి దీపోత్సవం చేయడం చాలా భక్తులకి ఆనందకరంగా ఉందండి. పైగా ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఈ కోటి జ్యోతి చేయడం చాలా అదృష్టమండి. మన ఇంట్లో ఒక్క జ్యోతి వెలిగితేనే అంత పవిత్రంగా ఉంటుంది. అలా ఎన్ని జ్యోతులమయ్యాని మనం ఒక్క జ్యోతి వెలిగించుకున్నా ఆ పుణ్యం స్వామివారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కలిపి స్వామివారి ఆశీస్సులు ఉంటాయండి. ఆశ్రయించిన వారు గండే కాశీ విశ్వనాథ స్వామి గారు వారి అతిలో వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. హిందూ ధర్మ ప్రసార భాగంగా ఇందులో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయడం, ఎంతమంది భక్తులకి చుట్టుపక్కల భక్తులు కూడా అవకాశం ఇవ్వడం కూడా మాకు ఆనందకరంగా ఉందండి. చాలా సంతృప్తి పడుతున్నామండి. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, జై సచ్చిదానంద.